ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమః శివాయ. ఓం తత్సత్. My pranams to all Atma Jyotis, divine light of the self. Welcome to our satsang on Bhagavad Gita. ఈరోజు చాప్టర్ 16 దైవాసుర సంపత్ విభాగ యోగ. ఎవరైనా ఎనీ కామెంట్స్, థాట్స్ ఆన్ దిస్? సమ్మరీ చదివాను. బేసికల్లీ హౌ డు యూ ప్రైమ్ యువర్ సెల్ఫ్ అన్న టైప్లో ఉంది. ఆ ప్రైమ్ అవ్వడానికి చాప్టర్లో ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ డూస్ అండ్ డోంట్స్. వాట్ టు డూ, what kind of things that you should be practicing, and what kind of things that should be discarding in the qualities of life as you go through, so that you are actually getting మనకి చిత్తశుద్ధి అన్నారు కదా, ఆ చిత్తశుద్ధి లాగా ప్యూరిటీ ఆఫ్ మైండ్ ఓ ప్రైమ్ చేసుకుంటే కానీ మనకి ఇంజిన్ స్టార్ట్ అవ్వదు కదా. ఆ టైప్లోనే లైక్ హౌ డు యూ ప్రైమ్ యువర్ సెల్ఫ్ ఫర్ గెట్టింగ్ టు ద నెక్స్ట్ మన పరమాత్మ కోసం ధ్యానం చేసుకోవాలన్నా, అర్థం చేసుకోవాలన్నా ఏమైనా కూడా, unless you clear your mind with proper things, right things, then you can't get there. That's why I'm understanding it. Okay. ఇంకెవరికన్నా ఉందా? ఎనీ వాంట్స్ టు షేర్ ఎనీ థాట్స్? ఓకే. సో దైవ అసుర, డివైన్ అండ్ డెమోనిక్. సంపత్తి అంటే వెల్త్. ఇక్కడ మనం ఫిజికల్ వెల్త్ కాదు, మన షట్ సంపత్తి అని చదివినట్టే ఇది స్పిరిచువల్ వెల్త్, మన క్వాలిటీస్. సో డివైన్ క్వాలిటీస్ అండ్ డెమోనిక్ క్వాలిటీస్. అసురీ డివైన్ క్వాలిటీస్ అంటే దైవ సంపత్తి, దైవీ సంపత్తి. డెమోనిక్ క్వాలిటీస్ అసురీ సంపత్తి. ఇక ఈ విభాగ యోగం అంటే దీన్ని విభజించి మనం విశ్లేషించి అర్థం చేసుకొని, అంటే మనకి ఏది మనల్ని పైకి తీసుకెళ్తుంది, మనకి శ్రేయస్సు, మనల్ని అప్లిఫ్ట్ చేస్తుంది, ఏది మనల్ని కిందికి డ్రాగ్ చేస్తుంది. మన ఎన్నో జన్మలు, ఒక మానవ జన్మ ఎత్తడానికి ముందు ఎన్నో లక్షల జన్మలు, కోటి జన్మలు. ఇందులో ఫిజికల్ ఎవల్యూషన్ ఉంటుంది, ఒక స్పీసీస్ నుంచి ఇంకో స్పీసీస్కి. కానీ ఫైనల్గా హ్యూమన్ లైఫ్కి వచ్చినప్పుడు ఇంకా ఫిజికల్ ఎవల్యూషన్ లేదు, అక్కడ స్టాప్ అయిపోయింది. ఎమోషనల్గా, స్పిరిచువల్గా ఎవల్యూషన్ ఉంటుంది. ఇంకా మెటీరియలిస్టిక్ లైఫ్ నుంచి మనిషి తన నిజ స్వభావం తెలుసుకోవడమే ఎవల్యూషన్. ఇంకా అక్కడ ఈ ఎవల్యూషన్లో మనకి దైవీ సంపత్తి మనల్ని ఎవాల్వ్ చేస్తుంది, అసురీ సంపత్తి మనల్ని డివాల్వ్ చేస్తుంది. పురుషార్థం అసురీ సంపత్తిలో అర్థ కామకే ఎక్కువ ఇంపార్టెంట్. ధర్మార్థ కామ మోక్షాల్లో అసురీ సంపత్తి మనల్ని అర్థ కామ వైపుకే లాగుతుంది. దైవీ సంపత్తి మనల్ని ధర్మము మోక్షము వైపుకి లాగుతుంది. సో సాధన అంటే
మన చిత్తశుద్ధి కోసం మనం చేసే సాధనలో ఈ దైవీ సంపత్తిని పెంపొందించుకోవడం, అసురీ సంపత్తిని తొలగించుకోవడం, ఇదే సాధన అంటే. మనకి శరీరం, మనస్సు, బుద్ధి ఈ మూడు ఉన్నాయి. శరీరంతో మనం చేయగలిగింది కర్మయోగ, క్రియాయోగ. మైండ్తో మనం చేయగలిగింది జపం, ధ్యానం, భక్తి. ఇంటలెక్ట్తో మనం చేయగలిగింది జ్ఞానయోగం, వేదాంతం, నిధిధ్యాస. ఇది సాధన కిందకి వచ్చింది. సో ఈ సంసారం అనేది ఒక మడ్డుతో పోల్చారు. సంసారం అంటే ఈ బురద నీరు. ఇందులో ఉన్న కమలం జీవుడు, గురువు గ్రంథం అంటే వేదాంతం, గోవిందుడు. ఇది సూర్యుడితో పోల్చారు. జీవన్ముక్తిని గురువు, గ్రంథము, గోవిందుడి యొక్క జ్ఞానం అనే ప్రకాశంలో ఈ కమలం వికసించడమే జీవన్ముక్తి. ఇందులో దైవీ సంపత్తి అంటే ఏంటి, అసురీ సంపత్తి అంటే ఏంటి ముందు మనం తెలుసుకోవాలి. అది దాని గురించి భగవంతుడు మనకు చెప్తున్నాడు. తర్వాత గ్రంథం యొక్క ఇంపార్టెన్స్. భగవాన్ వాచ అభయం సత్వ సంశుద్ధిర్ జ్ఞానయోగ వ్యవస్థిత దానం దమశ్చ యజ్ఞాశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యం అక్రోధస్ త్యాగ శాంతిర్ అపైషుణం దయా భూతేష్వ అలోలుప్త్వం మార్దవం అచపలం తేజ క్షమా ధృతి శౌచం అద్రోహో నాతి మానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. దైవీ సంపత్తిని ఈ 3 శ్లోకాల్లో భగవంతుడు చెప్పాడు. ఇవేంటి? ప్యూరిటీ ఆఫ్ హార్ట్, చారిటీ, దానం, కంట్రోల్ ఆఫ్ సెన్సెస్, స్వాధ్యాయనం, తపస్సు, ఇవన్నీ కూడా దైవీ సంపత్తి. సో వీటిని మనకి క్లాసిక్ ఎగ్జాంపుల్ సత్వగుణం, రజోగుణం, తమోగుణం. వీటికి క్లాసిక్ ఎగ్జాంపుల్స్ మనకి విభీషణుడు, రావణుడు, కుంభకర్ణుడు. ఈ సత్వగుణం దేన్ని సూచిస్తుంది? బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, బ్యాలెన్స్ ఆఫ్ ఇంటలెక్ట్, ఈక్వానిమిటీ, హార్మనీ, పాజిటివిటీ, పీస్, క్లారిటీ. ఇదంతా కూడా సత్వగుణం యొక్క లక్షణాలు. ఇందులో సత్వగుణాన్నే దైవీ సంపత్తి అన్నారు. రాజసిక్ అండ్ తామసిక్ ని రెండింటినీ కలిపి అసురీ సంపత్తి. తామసిక అంటే ఇనర్షియా, ఇన్యాక్టివిటీ, నెగటివిటీ, డల్నెస్, డిల్యూషన్. రాజసిక నేచర్ అంటే ప్యాషన్, యాక్టివిటీ, హైపర్ యాక్టివిటీ, మూమెంట్, ఇగోయిజం. సో తమో గుణం నుంచి మనిషి రజోగుణంలోంచి
కర్మయోగ, ధ్యాన యోగ, భక్తి యోగ ద్వారా సత్వగుణంలోకి రావాలి. సత్వగుణం నుంచి జ్ఞాన మార్గం ద్వారా జీవన్ముక్తుడు అవ్వాలి. ఈ డివైన్ క్వాలిటీస్ ని మనం షట్ సంపత్తి రూపంలో కూడా చదువుకున్నాం. సో ఈ డివైన్ క్వాలిటీస్ భగవంతుడు మనకి ఇంతకు ముందు శ్లోకాల్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడు? అభయం అంటే ఫియర్లెస్నెస్. ఫియర్లెస్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది? గురువు, గ్రంథము, గోవిందుడి మీద విశ్వాసం ద్వారా. నేను సన్మార్గంలో ఉన్నాను అన్న కాన్ఫిడెన్స్ వల్ల అభయం లభిస్తుంది సాధకుడికి. జ్ఞానికి సర్వం కలివితం బ్రహ్మ అన్న ఆత్మజ్ఞానం వల్ల దెర్ ఇస్ నన్ అదర్. సత్వ సంశుద్ధి, ప్యూరిటీ ఆఫ్ మైండ్. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. శ్రవణ మనన నిధిధ్యాస ద్వారా లభిస్తుంది. దానం, చారిటీ. చారిటీ ఎందుకు? మనం రుణ బంధంలోనే ఉంటాం. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, మనల్ని భరిస్తున్న ఈ భూదేవికి, అందరికీ మనం రుణపడే ఉన్నాం. మనం అక్వైర్ చేసిందంతా కూడా ఏదో ఒక రోజు పోతుంది. సో ఈ తెలుసుకొని దాన స్వభావం కలిగి ఉండాలి. పంచయజ్ఞ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు. దేవ, ఋషి, పితృ, మనుష్య, భూతయజ్ఞ, స్వాధ్యాయం, స్క్రిప్చరల్ రీడింగ్, తపస్సు, ఎనీ డిసిప్లిన్. అంటే తపస్సు రకరకాల తపస్సులు అంటే వాచిక తపస్సు, వెర్బల్, మెంటల్, ఇంటలెక్చువల్. ఇది ఒక బలాన్ని చేకూరుస్తుంది, ఆత్మబలం మనిషికి. ఎందుకంటే మనం చేసిన పాపపుణ్య కర్మ ఫలాలు మనకి లభించినప్పుడు మనకి తట్టుకునే శక్తి ఉండదు. తపస్సు ఉన్న వాళ్ళకే, తపస్సు అంటే ఎనీ రకమైన స్పిరిచువల్ ప్రాక్టీస్, ఇది మనకి ఒక బలాన్ని ఇస్తుంది, వాటిని తట్టుకునే శక్తిని ఇస్తుంది. ఆర్జవం, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అంటే ఇతరులని నొప్పించే విధంగా అబ్యూజివ్గా మాట్లాడటం కాదు. త్రికరణ శుద్ధిగా, మనసా వాచ కర్మణ, మనం చెప్పేదే మన ఆచరణలో ఉండాలి. మన మనసులో ఉన్న థాట్ కూడా సత్యం, ధర్మం వైపే ఉండాలి. దీన్నే ఆర్జవం అంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్. అహింస అంటే నాన్ వైలెన్స్. నాన్ వైలెన్స్ ఎట్లా? బాడీతో చేసే నాన్ వైలెన్స్, ఇతరులకి శారీరకంగా కష్టం కలిగించకపోవడం, మన శరీరానికి కూడా కష్టం కలిగించకపోవడం, మాట ద్వారా ఒకళ్ళని నొప్పించకుండా ఉండడం, మన థాట్స్ ద్వారా మనకి ఇతరులకి హానికరంగా ఉండకూడదు. సత్యం, ట్రూత్ఫుల్నెస్. ఇది మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. సత్యం బ్రూయాత్. మన సనాతన ధర్మంలో ఉన్నాము అంటేనే సత్యమే మాట్లాడాలి, సత్యమే మన థాట్స్లో ఉండాలి, మన ఆచరణలో ఉండాలి. సత్యం ఏంటి? బ్రహ్మ సత్యం. మనం ఆత్మస్వరూపలం, అదే సత్యం, దాన్నే పట్టుకోవాలి.
అక్రోధ అంటే ఫియర్ ఫ్రమ్ యాంగర్. అంటే ఇక్కడ కోపమే రాదా అని కాదు. కోపం అనేది ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ని ధర్మస్థాపన కోసం వినియోగిస్తే అది కరెక్ట్. అయితే ఇక్కడ నాకు కోపం వచ్చింది అంటే ఇక్కడ ఈ ఎమోషన్ యొక్క భోక్తని నేను కాదు అని అర్థం చేసుకోవాలి. సో అక్కడ రియాక్షన్ కాకుండా ప్రోయాక్టివ్ యాక్షన్ ఉంటుంది. త్యాగం, రినౌన్సియేషన్. ఎందుకు? అంత భగవత్ స్వరూపమే, భగవంతుడే ఓనర్. సో మనం దాన్ని పట్టుకోకుండా మన పొజిషన్స్నే కాకుండా కర్మని త్యాగం చేయాలి. శాంతి, పీస్ఫుల్నెస్ అండ్ ఈక్వానిటీ. అంతటా భగవంతుడిని చూసిన వాడికి పరాశాంతే మిగులుతుంది. దయాభూతేషు, కంపాషన్, ఎంపతి టువర్డ్స్ అదర్స్. మార్దవం, జెంటిల్నెస్. అంటే ఈ జెంటిల్నెస్ అంటే మీక్గా ఉండడం కాదు, టిమిడ్గా ఉండడం కాదు. కోకోనట్ లాగా బయటికి హార్డ్గా, లోపల జెంటిల్గా. అంటే ఇక్కడ వీక్నెస్ ని మనం మంచితనంగా అనుకోకూడదు. అంటే మోడెస్టీ. మోడెస్టీ అంటే ఏమిటి? దేనికి మనం సిగ్గుపడాలి? అధర్మం చేయడానికి సిగ్గుపడాలి. సిగ్గు, లజ్జ, బిడియం అనేది ఎప్పుడూ కూడా అధర్మాలతో అసోసియేట్ చేసుకోవాలి. అధర్మం చేయాలి ఎవరు చూసినా చూడకపోయినా భగవంతుడు సర్వసాక్షి, ఆత్మసాక్షి. తేజ అంటే స్మార్ట్నెస్. మంచితనాన్ని ఎక్స్ప్లాయిట్ చేయకుండా చూసుకోవాలి. అంటే మంచితనం అంటే అమాయకత్వం కాదు, ఇతరులు ఎక్స్ప్లాయిట్ చేయడం కాదు. స్మార్ట్నెస్. శౌచం అంటే హైజీన్, క్లెన్లీనెస్ ఆఫ్ బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్ అండ్ సరౌండింగ్స్. మనం మన చుట్టుపక్కల వాతావరణాన్ని కూడా మనం క్లీన్గా పెట్టుకోవాలి. మన బాడీని క్లీన్గా పెట్టుకోవాలి. మన మనస్సుని, బుద్ధిని, మన వాక్కుని కూడా క్లీన్గా పెట్టుకోవాలి. ఎలా పడితే అలా మాట్లాడకూడదు. సత్యమే పలకాలి, ప్రియంగానే పలకాలి. హ్యూమిలిటీ అంటే అటు సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉండకూడదు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఉండకూడదు. అంతా భగవత్ స్వరూపం ఏంటంటే ఇక్కడ ఇన్ఫీరియర్, సుపీరియర్ అనే కాన్సెప్టే ఉండదు. సో జీవన్ముక్తికి ముందు బేసిక్ హ్యుమానిటీ, ధర్మ ఫాలో అవ్వాలి. దైవీ సంపత్ విమోక్షయ నిబంధాయ సూర్యముత మా శుచ సంపదాం దైవీం అభిజాతోసి పాండవ. ఈ డివైన్ క్వాలిటీస్, దైవీ సంపత్తి మనకి లిబరేషన్ వైపు తీసుకెళ్తాయి, ముక్తి, జీవన్ముక్తి వైపు. అదే అసురీ సంపత్తి మనల్ని కిందికి రావు, బాండేజ్లోకి తీసుకెళ్తుంది. అయితే నువ్వు దైవీ సంపత్తి గలవాడివి కాబట్టి నువ్వు విచారించకు అని చెప్తున్నాడు. మనకి కూడా చెప్తున్నాడు.
ప్రవృత్తిం చ నివృత్తిం చ జనాన విదురస్సురా న శౌచం నాపి ఆచారో న సత్యం తేషు విద్యతే. డెమానిక్ నేచర్ ఉన్న వాళ్ళకి, అసురి సంపత్తి గల వాళ్ళకి మనం చేస్తున్న పని కరెక్టా కాదా అన్న విచక్షణ ఉండదు. వాళ్ళు చేసే ఆచరణలో ట్రూత్ఫుల్నెస్ ఉండదు. అది సదాచారం కిందికి రాదు. అసత్యం అప్రతిష్టం తే జగత్ ఆహుర్ అనీశ్వరం అపరస్పర సంభూతం కిం అన్యత్ కామహేతుకం. వాళ్ళు ఏమంటారు? అసురి సంపత్తి గల వాళ్ళు, ఈ ప్రపంచం సత్యం మీద ఆధారపడి లేదు, దీనికి ఒక ఈశ్వరుడు లేడు, దీన్ని నియంత్రించే నియామకుడు లేడు, ఇది కాకతాళీయంగా జరిగింది, కామమే దీనన్నిటికీ హేతువు అని వాదిస్తారు. ఏతాం దృష్టిం అవష్టభ్య నష్టాత్మనో రూప్యబుద్ధయ ప్రభవంతి ఉగ్ర కర్మాన క్షయాయ జగతో హిత. ఇటువంటి నిరీశ్వరవాదం ని పట్టుకొని అటువంటి వాటితో గట్టిగా ముడిపడిపోయి పెట్టి ఇంటెలెక్ట్తో, క్రూయల్ యాక్షన్స్తో వాళ్ళకి ప్రపంచానికి హానికరంగా ఉంటారు. ఉగ్రకర్మ, డిస్ట్రక్షన్ పాత్లోనే వాళ్ళు ఉంటారు, ఇతరులను కూడా లాగుతారు. చింతాం అపరిమేయాం చ ప్రళయాంతం ఉపశ్రిత కామోపభోగ పరమా ఏతావత్ ఇది నిశ్చిత. వీళ్ళకి శాంతి అనేది ఉండదు. జీవితాంతం యాంగ్జైటీ, క్రోధం, ఏదో ఒక కారణంతో అశాంతి, పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు ఇదే. మనసులో శాంతి లేదు అని తెలుసుకొని కూడా వాళ్ళు వాళ్ళ మార్గాన్ని వదిలిపెట్టరు. ఏ మార్గంలో మనకి శ్రేయస్సు కలుగుతుంది, శాంతి కలుగుతుంది, మనకి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా శ్రేయస్సు కలుగుతుంది అని చూడకుండా ఇదే పద్ధతిలో వాళ్ళు మొండిగా ముందుకెళ్తారు. ఆశాపాశ శతైర్బద్ధ కామ క్రోధ పరాయణ యంతే కామ భోగార్థం అన్యాయేనార్థ సజ్జనాన్. కామపాశంలో బద్ధులై ఎన్నో వందల వేల కోరికలతో బంధింపబడి కామ క్రోధాలతో చిక్కుకొని శరీర సుఖాలు, ఈ ప్రాపంచిక సుఖాలు ఇదే పరమార్థం అనుకొని దీన్ని ఏదో ఒక రకంగా అధర్మాచరణ ద్వారా అయినా సరే వాటిని పొందాలి అన్న దీంతోనే వాళ్ళు జీవితం నడుపుతుంటారు. సో ఈ డెమోనిక్ క్వాలిటీస్ ఉన్నవాడు ఏమనుకుంటాడు? నేను ఇంత సంపాదించాను,
ఈరోజు ఇది తెచ్చుకున్నాను, రేపు అది కూడా తెచ్చుకుంటాను, ఇది నాది అది నాది. నేను ఎవరితో షేర్ చేయను. ఈరోజు వీళ్ళని డిస్ట్రాయ్ చేశాను, రేపు వాళ్ళని కూడా చేస్తాను. నేనే భగవంతుడిని, నేనే ఎంజాయర్ని, నేను పర్ఫెక్ట్. నాకు నచ్చితే నేను ఈ ఆస్టరీస్ చేస్తాను, అది కూడా నా స్వార్థం కోసమే. ఇలాగే ఉంటుంది. ఎవరితో షేర్ కూడా చేసుకోలేరు. ఏది ఒక్క సూది మొన మోపినంత కూడా ఇవ్వనని దుర్యోధన చెప్పాడు. అలా ఉంటుంది. అహంకారం, బలం, దర్పం, కామాం, క్రోధం చ సంశ్రిత మాం ఆత్మ పర దేహేషు ప్రాద్విషంతో సూయక. ఈగో, దర్పం, కామం, వీటి ద్వారా కప్పబడి ఉంటాడు. తన శరీరాన్ని ఇతరులని కూడా బాధిస్తుంటాడు. ఇలాంటి వాళ్ళని భగవంతుడు డెమానిక్ జన్మలోకి పంపిస్తుంటాడు. వాళ్ళు మళ్ళీ మళ్ళీ మరింత అధోగతిలో పడుతుంటారు. భగవంతుడిని తెలుసుకోలేక ఇదే సంసారంలో చిక్కుకొని రకరకాల కష్ట సుఖాలు అనుభవిస్తూ తిరుగుతూ ఉంటారు. సో ఈ డెమానిక్ క్వాలిటీస్ భగవంతుడు చెప్పింది: డంబం, బోస్ట్ఫుల్నెస్, షో, దర్పం, arrogance, superiority complex, క్రోధం, రూడ్నెస్, అజ్ఞానం, ఇగ్నోరెన్స్ ఆఫ్ సెల్ఫ్ అంటే ఆత్మజ్ఞా, మెటీరియలిస్టిక్ వ్యూ, అనీశ్వరం అంటే ఈశ్వరుడు లేడు, దక్షుడిలాగా. అపరస్పర, ఈ ప్రపంచానికి ఒక పర్పస్ లేదు. ఏదో ఉంది, కామ భోగాని కోసం భోగ వస్తువు తప్ప దీనికి వేరే పర్పస్ లేదు అనుకుంటాడు. ఉగ్ర కర్మ, క్రూయల్ యాక్షన్స్, అల్పబుద్ధి, ఇవన్నీ కూడా అసురి సంపత్తి. ఎక్కువ ఉన్నాయి అసురి సంపత్తి. దైవీ సంపత్తి కంటే అసురి సంపత్తే లిస్టే పెద్దది. ఇందులో మనం ఈ లిస్టులోంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఎందుకు తెలుసుకోవాలి? విభజించి, అంటే మనల్ని మనం అసెస్ చేసుకోవడానికి. మనం ఎక్కడున్నాం, మనలో ఏ దోషాలు ఉన్నాయి, ఏ సద్గుణాలు ఉన్నాయి, మనలో ఉన్న దేన్ని మనం కాపాడి పెంచుకోవాలి, ఏ దైవీ సంపత్తి మనలో ఉంది దాన్ని మనం ఎట్లా పెంచుకోవాలి, ఏది లేదు దాన్ని ఎలా మనం క్రియేట్ చేసుకోవాలి, ఏ అసురీ సంపత్తి మనలో ఉంది దాన్ని మనం ఎలా తొలగించుకోవాలి. ఇది దీనికోసమే ఈ చాప్టర్. అహం భోగ, నేనే భోక్తని. అహం సిద్ధ, నేనే సక్సెస్ఫుల్, నేనే రిచ్, నేనే పవర్ఫుల్. టైం అన్నిటినీ తినేస్తుంది. మన దగ్గరున్న వెల్త్,
మన శరీరం, బుద్ధి, మనస్సు అన్ని టైం ద్వారా క్షీణించిపోతాయి. హరతి నిమేష కాలాత్ సర్వం. దాన్ని ఆధారంగా చేసుకుంటే ఏ ఆధారం లేకుండా నిలుస్తాం. భగవంతుడిని ఆధారంగా చేసుకుంటే, భగవంతుడు అంటే మన ఆత్మస్వరూపం, అది కాలాతీతం, అది కాలంతో క్షీణించేది కాదు, అది అక్షయం. అది మిగిలినవన్నీ క్షయం అయ్యేవి. మోహజాల సమప్రత, తను క్రియేట్ చేసుకున్న డెల్యూషన్లో తనే ఇరుక్కుంటాడు. శాస్త్రం ప్రమాణం, తస్మాత్ శాస్త్రం ప్రమాణం. శాస్త్రం ఏది సత్యం అని చెప్పిందో దాన్ని కాకుండా తన మనసు నుంచి అసత్యాన్ని నమ్ముకొని, అసత్యం రకరకాలుగా ఉంటుంది, తను చిక్కుకొని తన మాట విన్న ఇతరులను కూడా ఆ ట్రాప్లోనే పడేస్తాడు. త్రివిధాం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మన కామ క్రోధ తథా లోభ తస్మాత్ ఏతత్ త్రయం త్యజేత్. నరకానికి 3 ద్వారాలు ఉన్నాయి. కామము, క్రోధము, లోభము. ఈ 3 ద్వారాలు నరకానికి. మనిషిని, జీవుణ్ణి ఈడ్చుకొని తీసుకెళ్తాయి నరకం వైపు. ఇది తెలుసుకొని ఈ 3టిని త్యజించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కామ క్రోధ లోభాలని త్యజించాలి. ఇందులో ఏ ఒక్కటి ఉన్నా మిగిలిన 2 కూడా వస్తాయి. ఏ ఒక్కటి ఉన్నా కూడా అది నరకానికే దారి తీస్తుంది. శాస్త్ర విధిం ఉత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాం గతిం. శాస్త్రాన్ని అనుసరించకుండా, శాస్త్రం అంటే వేదం, సదాచారాన్ని పాటించకుండా ఎవరైతే కామం ద్వారా ప్రేరితులై వాళ్ళ కర్మలు చేస్తారో వాళ్ళకి సిద్ధి లభించడం కాదు, ఇహపరలోకాల్లో కూడా వాళ్ళకి సుఖం కూడా లభించదు. పరమగతి వాళ్ళకి దుర్లభం, సాధ్యమే కాదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుం హర్షసి. సో శాస్త్రమే ప్రమాణం, తస్మాత్ శాస్త్రం ప్రమాణం. మనం ఏది చేయాలి, ఏది చేయకూడదు అని ఎలా తెలుసుకుంటాం? శాస్త్రం ద్వారానే. వేదం ఇది నీకు శ్రేయస్కరం అని ఏదైతే చెప్పిందో అదే చేయాలి. వేదం ఏదైతే నిషేధించిందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఇది నువ్వు చేస్తే నీకు శ్రేయస్సు అని చెప్పినప్పుడు అది చేస్తే ఆ శ్రేయస్సు వస్తుంది, అది చేయకపోతే ఆ శ్రేయస్సు రాదు.
కానీ దానివల్ల అపకారం లేదు. ఒకట చేస్తే శ్రేయస్సు కలుగుతుంది, చేయకపోతే ఆ శ్రేయస్సు లభించదు. కానీ ఏదైతే నిషేధించిందో, ఇది చెయ్యవద్దు అని చెప్పిందో, అది చేస్తే పతనమే. కాబట్టి శాస్త్రాన్నే ప్రమాణంగా తీసుకొని దాని ప్రకారమే మన ఆచరణ ఉండాలి. సో ఆ శాస్త్రమే మనకి వేదాంతం కూడా చెప్పింది. అది హైయెస్ట్ ఇన్స్ట్రక్షన్ కమింగ్ ఫ్రమ్ శాస్త్రం. అన్నిటికంటే పరమ శ్రేయస్సు అది వేదాంతం. సో శాస్త్రం యొక్క ఇంపార్టెన్స్ మనకి మాటల్లో చెప్పలేము. ఈ 3 గేట్స్ ఆఫ్ హెల్ నుంచి మనల్ని రక్షించాలి అంటే శాస్త్రమే మనకి గైడ్. ఒక కార్ నడపాలంటే మనకి మాన్యువల్ కావాలి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకపోతే మనం యాక్సిడెంట్ చేస్తాం. అదే రకంగా ఈ జీవితం గడపాలి అంటే దానికి కావాల్సిన మాన్యువల్ ఇదే, వేదమే, ఉపనిషత్తే, దాని యొక్క సారమైన భగవద్గీతే, భాగవతం, రామాయణం. ఇదే మనకి గైడ్. దీన్ని ఉల్లంఘించి మన ఇష్టానుసారంగా మన బుద్ధికి తోచినట్టుగా మనం నడుచుకుంటే అది మనకే హానికరం. ఇది రాముడి గొప్పతనం, కృష్ణుడి గొప్పతనం చెప్పడానికి కోసం రాసిన స్క్రిప్చర్ కాదు. ఇది దీని పర్పసే మన కోసం, మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం ఈ గ్రంథాలు. వాళ్ళ గ్రేట్నెస్ ని చెప్పడానికి కోసం కాదు. కాబట్టి వీటిని మనం ఎంతో గౌరవంతో నేర్చుకోవాలి, ఆచరణలో పెట్టాలి. మన మనస్సు, బుద్ధి, వాక్కు దీని అనుగుణంగా మనం మలుచుకోవాలి. మనం నేర్చుకోవడమే కాకుండా మన పిల్లలకి, ఇతరులకి చెప్పాలి. ఇది మన బాధ్యత. డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ చేయకూడదు. ప్రతి వాళ్ళు కూడా దీన్ని శిరోధార్యంగా తీసుకోవాలి. ఇది ఋషి యజ్ఞం. ఋషి యజ్ఞం అంటే ఋషులు మనకు అందించారు. ఇది తీసుకొని దీన్ని నిర్లక్ష్యం చేసి ఇదేముందిలే అని ప్రపంచ విషయాలే ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ కాదు అనుకొని దీన్ని పక్కన పెట్టి, అలా కాదు. ఇది మనకి శ్రేయస్సు కలిగించే ఏకైక ఉపదేశం. దీన్ని మనం అర్థం చేసుకోవాలి, మన నెక్స్ట్ జనరేషన్కి చెప్పాలి, ఇతరులకి చెప్పాలి. అప్పుడు మనం ఋషి పరంపరలో, గురు పరంపరలో మనం కూడా పార్ట్ అయినట్టు. మనం ప్రేయర్ చేస్తాం. నారాయణ సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపర. ఆ గురు పరంపర వేల సంవత్సరాలుగా అనాది నుంచి, సృష్టి పూర్వం నారాయణుడి దగ్గర నుంచి అనాదిగా గురు పరంపరలో వస్తూనే ఉంది. ఆ గురు పరంపరలో మనం కూడా మనం పార్ట్ అవ్వాలంటే మనం నేర్చుకోవాలి, ఇతరులకు నేర్పించాలి. ఇది దైవాసుర సంపత్ విభాగ యోగ సమ్మరి.
అందరూ మ్యూట్లో ఉన్నారు. అన్మ్యూట్ చేసుకుంటే వీ కెన్ డిస్కస్. సుబ్బు గారు, చెప్పండి సార్. నాకు ఒక ప్రశ్న ఉంది. అది మొదట్లో మీరు ఇప్పుడు గుణాస్ చెప్పారు కదా, 3 సత్వగుణం, రాజసిక, తామసిక. ఆ, తర్వాత ఇక్కడ ఇవి ఇవి సంపత్తి అని, దైవీ సంపత్తి, అసురీ సంపత్తి అని చెప్పారు. ఆ, సో మీరు మొదట్లో దాన్ని ఏమంటారంటే ఆ, రాజసిక గుణము తామసిక నుంచి దూరంగా ఉండాలి, ఎందుకంటే అది అసురీ సంపత్తికి సంబంధించినవనో అట్లా. సో అది నాకు క్లారిటీ రావటం లేదు. ఎందువల్లంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తామసిక వదిలేసేయండి, రాజసిక గుణంలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు లీడర్స్ కానీ అంటే బయట పాలిటిక్స్ అవి ఉండొచ్చు, అవి అవి ఉంటారు. తర్వాత ఇప్పుడు కంపెనీస్ లో పెద్ద పెద్ద పొజిషన్స్ లోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, లైక్ హయ్యర్, వెరీ హై పొజిషన్స్. వాళ్ళందరూ కూడా మరి రాజసిక గుణం లేకపోతే అట్లా వెళ్ళలేరు కదా. ఇప్పుడు ఓకే, మనకున్న చాలే, మనం నడుస్తుంది మంచిగానే ఉంది అనేసి వెళ్తూ ఉన్న వాళ్ళు, అది ఒక విధంగా అది యాక్చువల్లీ గుడ్నెస్ అండ్ ఇగ్నోరెన్స్, తామసిక్ కూడా ఉంటుంది, లేజినెస్ కూడా. దాంతో మనది నడుస్తుంది, నడిపిస్తూ వెళ్తున్నాం. ఇప్పుడు కొంతమంది ఏంటంటే గో గెటర్స్ లాగా వెళ్తారు, వాళ్ళది రాజసిక గుణం అనే చెప్పాలి మనం. కానీ వాళ్ళు ధర్మాన్ని విరుద్ధంగా చేయకపోవచ్చు. సో అది ఆసురీలోకి వెళ్ళదు, రాజసిక్ లోనే ఉంటుంది. కానీ అది అది కూడా స్టిల్ వాళ్ళు ఎవరిని తొక్కేయకుండా వాళ్ళ ఓన్ దీంతో, కానీ వాళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి ఫుల్ విగర్ లో ఉంటారు, అంటే ఇది చెయ్యాలి, ఈ రోజు ఇది ఫినిష్ చేయాలి అన్నట్టు. సో దానికి ఏమంటారు? అది నాకు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది అక్కడ, అందువల్ల మీరు చెప్పినప్పుడు. కరెక్టే, మీకు వచ్చిన కన్ఫ్యూజన్ కరెక్టే. సో మీరు అది ఆన్సర్ చేసే లోపల నేను కొంచెం దానికి ఇంకొక అడిషనల్ క్వశ్చన్ కూడా చెప్తాను. ఏంటంటే టు యాడ్ ఆన్ టు వాట్ శ్రీధర్ వాజ్ సెయింగ్, యాక్చువల్లీ మనందరిలో కూడాను ఈ అన్ని రకాల మనం అనుకున్నాగా 3 గుణాలు కూడాను ఒక మిశ్రమంలో ఉంటూ ఉంటాయి. సమ్ పోర్షన్స్లో, సమ్ పాళ్లలో ఉంటూ ఉంటాయి మనకి. ప్రతి ఒక్కరిలో ఒక్కొక్కసారి మన సంసారాలు నడపడానికి కానీ, వాటి ఇప్పుడు శ్రీధర్ అన్నట్టుగాను సంసారం నడపడానికైనా, లేకపోతే కంపెనీలో ఉన్న ఏదైనా పొజిషన్స్లో ఉన్నా కూడా, ఐ థింక్ సో వీ ఆల్ హ్యావ్ దిస్ ఈ అరిషడ్ వర్గాలు కూడా ఒకసారి మనలో కూడా ఉంటాయి. మనం పిల్లల మీద మాత్సర్యం ఉంటుంది, లేకపోతే ఇంకేదో అదే ఇంకొంచెం ఎక్కువ ఉంటే కాస్త వీళ్ళని సరిగా చూసుకోవచ్చు, వాళ్ళని సరిగా చూసుకోవచ్చు అనేది. సో సో దట్స్ కైండ్ ఆఫ్ థింగ్ దట్ వీ హ్యావ్, నాట్ ఓన్లీ that side but also the good side or bad side అనుకుంటే కనుక, not only the good side, bad side కూడా మనలో కూడా ఉంటుంది. So how do you balance it out, and how do you actually clean everything bad, then it becomes, how do you go on with your life? Similar question. మీరు మనలో కూడా ఉంటుంది అన్నప్పుడు మనం ఎవరు అని మీరు ఆలోచించట్లేదు. మనం ఆత్మస్వరూపం అయినప్పుడు మనలో ఉండదు. ఆత్మ త్రిగుణాలకి అతీతం. సో మనం అని మీరు అన్నప్పుడు, మనలో ఉంటుంది అన్నప్పుడు, మీరు మనస్సు, బుద్ధి, శరీరం గురించి మాట్లాడుతుంటే ఎస్, అప్పుడు ఈ 3 ఉంటాయి, అందరిలో ఉంటాయి. ప్రపోర్షన్స్ వేరే, డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్. సో ఆత్మ త్రిగుణాతీతం, మన నిజస్వరూపం. మనస్సు, బుద్ధి, శరీరం గుణాల ద్వారానే 3 త్రిగుణాల ద్వారా తయారైనది, త్రిగుణాత్మకం అది మనస్సు, బుద్ధి, శరీరం. ఇందులో ఇప్పుడు ఒక పని చేయాలి అంటే రజోగుణం కావాలి, రజోగుణం లేకుండా పని అవ్వదు. మీరు రాత్రి రెస్ట్ తీసుకోవాలి అంటే తమో గుణం. సో ఇక్కడ అట్లా చెప్పట్లేదు, ఇక్కడ ప్రతి వాళ్ళలో 3 గుణాలు ఉంటాయి. ప్రతి వాళ్ళలో అంటే మనస్సు, బుద్ధి, శరీరంలో 3 గుణాలు కలిసే ఉంటాయి, ప్రపోర్షన్స్. మీరు ఒక పని మీరు కర్మయోగ చేయాలి అన్నా కూడా, జగద్హితాయ చేయాలన్నా కూడా
మీకు రజోగుణం లేదే చేయలేరు. అవును. సో ఆ రకంగా చెప్పట్లేదు ఇక్కడ. ఇది ఏ గుణం మిమ్మల్ని కిందికి లాగుతుందో దాన్ని అసుర సంపత్తి అన్నారు. ఏ గుణం మిమ్మల్ని పైకి లాగుతుందో అది దైవీ సంపత్తి. అలా తీసుకోండి. సో ఈ దైవీ సంపత్తిని సత్వగుణంతో అసోసియేట్ చేశారు. మనల్ని కిందికి లాగే అసురీ సంపత్తిని రజస్ అండ్ తమో గుణంతో అసోసియేట్ చేశారు. అంతేగాని ఇప్పుడు రాముడు వారధి కట్టాడు, యాక్టివిటీనే కదా అది. సో ఇక్కడ ఇంటెన్షన్ ఇంపార్టెంట్. ఇంటెన్షన్ ఏమిటి? శ్రేయస్సు, ఆచరణ, ధర్మాచరణ, ధర్మస్థాపన, ఇది ఇంటెన్షన్. సో అక్కడ ఇంటెన్షన్ ఇంపార్టెంట్. ఏది మనల్ని ధర్మం వైపు, మోక్షం వైపు నడుపుతుందో అది దైవీ సంపత్తి. మీరు జగద్హితాయ చేయాలన్నా మీకు రజోగుణం కావాల్సిందే. ఇప్పుడు ఇందాక శ్రీధర్ గారు చెప్పారు, ఎంతో మంది బిజినెస్ మెన్ ఉంటారు, రజోగుణం లేకుండా కుదరదు. కరెక్టే, కానీ వాళ్ళల్లో ఎంతో మంది గ్రీడీ వాళ్ళు ఉంటారు. అలాగే ఎంటర్ప్రీనర్స్ ఉంటారు, ఏది జనాలకి జాబ్స్ క్రియేట్ చేయాలి, ఇట్లా ఉండరని అంటారు నేను. సో ఎక్స్టర్నల్ యాక్టివిటీ గురించి మనం మాట్లాడట్లా. ఎక్స్టర్నల్గా వాళ్ళు ఏం చేస్తున్నారు, బిజినెస్ని ఎట్లా ఎక్స్పాండ్ చేస్తున్నారు, ఎన్ని జాబ్స్ క్రియేట్ చేస్తున్నారు, ఇదంతా ఓకే, ఇదంతా రజోగుణం. ఇంటర్నల్గా ఏంటి, వాళ్ళ ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటి, వాళ్ళు సమాజానికి శ్రేయస్సు కోసం చేస్తున్నారా, స్వలాభం కోసం చేస్తున్నారా అని చూడాలి. స్వలాభం కోసం చేస్తుంటే అది అసురీ సంపత్తి కిందకే వస్తుంది. వాళ్ళు నిజంగా నిస్వార్థంగా వాళ్ళ టాలెంట్ని, వాళ్ళకున్న బిజినెస్ ఎక్విప్మెంట్ని సమాజంలో జాబ్స్ క్రియేట్ చేయడానికి, సమాజాన్ని ప్రాస్పరస్గా చేయడానికి, ఇలా జగద్హితాయ అన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తుంటే అది దైవీ సంపత్తి అవుతుంది. వాడి మనసులో ఏముందో మనకు తెలియదు, వాడు బయట ఏం చేస్తున్నాడో అది తెలుస్తుంది. బయట చేస్తున్న దాన్ని బట్టి మనం చెప్పలేము ఇది కరెక్టా కాదా అని. వాడి మనసులో ఏముందో వాడికి తెలుసు, భగవంతుడికి తెలుసు. శ్రీధర్ గారు ఓకేనా? ఇది మనస్సుకి సంబంధించింది. థ్యాంక్ యూ సార్. ఇంకేమన్నా ఉన్నాయా డిస్కస్ చేయాల్సింది? సునీత గారు మీరేం అడగట్లేదు. ఇవాళ ఏం డౌట్ లేదండి. మురళి గారు ఏం లేదండి. మరి మనం అందరం కూడా ఋషి యజ్ఞ, శాస్త్రం అధ్యయనం, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం, మన పిల్లలకి చెప్పడం, ఇతరులకి చెప్పడం అనేది ప్రతి వాళ్ళ బాధ్యత. అది మనం ఆ బాధ్యతని మనం ఫుల్ఫిల్ చేసే ముందు అసలు ఆ బాధ్యత ఉంది అని రికగ్నైజ్ చేసామా అందరం? అట్లీస్ట్ ఇప్పుడు అటెండ్ అయిన వాళ్ళ అందరూ
ఆ బాధ్యత ఉన్నది, అది మనం ఫుల్ఫిల్ చేస్తామా చేయమా తర్వాత. ముందు ఆ బాధ్యత మన అందరి మీద ఉంది అని రికగ్నైజ్ చేశారా? చేస్తే ఆ బాధ్యతని నేను నిర్వర్తించాలి అన్న సంకల్పం చేసుకున్నారా? అవును సార్. ఇది యాక్చువల్లీ ఇటువంటివి మనకి చిన్నప్పుడే గ్రోయింగ్ అప్ అంటే టీనేజర్ ప్లస్ 20s లో ఇట్లాంటివి విషయాలు కొంచెం తెలిసి దట్ విల్ పుట్ పర్సన్ టు ఎ పీస్. కొంచెం ఓకే లైట్ తీసుకొని అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇట్లాగా మనం దాన్ని ఏమంటారు పద్మపత్ర వివాంబస టైప్ లో అన్ని అలా ముందుకెళ్ళిపోతూ ఏది అన్నెసరీ టెన్షన్ తీసుకోకుండా వెళ్ళగలము అనేసి వాళ్ళకి పిల్లలకి చెప్పగలిగితే వాళ్ళ లైఫ్స్ బెటర్ ఉంటాయని నాకు అనిపిస్తుంది. కానీ దాన్ని ఎట్లా ప్యాకేజ్ లో చెప్పాలి అనేది ఆలోచించాలి మనం. నేను ఒకసారి శివ గారితో కూడా చెప్పాను ఈ విషయం. వాళ్ళకి అంటే మొత్తం ఇట్లా 2 details లో చెప్పకుండా వాళ్ళకి వాట్ ఆర్ ద టేక్ అవేస్ ఫ్రమ్ ద హోల్ బుక్ ఆఫ్ భగవద్గీత ఫర్ పీపుల్ హూ ఆర్ ఇప్పుడు వాళ్ళు జస్ట్ దే ఆర్ డూయింగ్ ఫినిషింగ్ స్టడీస్, బిల్డింగ్ కెరియర్ ఆ రేంజ్ లో ఉన్న వాళ్ళకి. మరి చిన్న పిల్లలకి అవసరం లేదు కానీ బట్ ఆఫ్టర్ 15 to 25 వాళ్ళకి ఇవి మంచిగా పడ్డాయి అనుకోండి, తర్వాత లైఫ్ లో ఇట్లా టెన్షన్స్ అయ్యి మళ్ళీ తర్వాత ఏదో బీపీలు వచ్చి షుగర్లు వచ్చి అవన్నీ రాకుండా కొంచెం ముందు నుంచే వాళ్ళు ఫిజికల్ కూడా బాగా అవుతారు అని నాకు ఆ థాట్ ఉంది. కానీ దాన్ని ప్యాకేజ్ లో ఎట్లా పెట్టి అందించాలి అనేసి ప్రాబబుల్లీ మీరు చేయగలరేమో బాగా. అదొకటి నాకు క్వశ్చన్ ఉంది. అందరి బాధ్యత సార్, అందరి బాధ్యత. ఎవరి కంట్రిబ్యూషన్, ఎవరు ఏం చేయగలరో ఎంత చేయగలరో వాళ్ళు అంతా చేయాలి. అంటే అందరు టీచే చేయాలి అట్లా కాదు. నేను చెప్పేది ఏంటంటే ఇది అవసరం, ఇది మనకి శ్రేయస్సు, ఇది మన శాస్త్రం, ఇది చెప్పాల్సిన బాధ్యత. ఇది మనకి మన ప్రీవియస్ జనరేషన్ మనకి అందించారు, వాళ్ళు వాళ్ళ బాధ్యత నిర్వహించారు. మనం మన నెక్స్ట్ జనరేషన్కి అందజేయకపోతే మనం మన పూర్వీకులకి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం, మన నెక్స్ట్ జనరేషన్కి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. మన డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ అవుతుంది. ఒలింపిక్ టార్చ్ పాస్ ఆన్ చేయకపోతే ఏమవుతుంది? అదే అంటే ప్రాసెస్ ఎలా అంటే ఏమర్థమవుతుందంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, దాన్ని మనం ఆచరించాలి. అప్పుడు మనం మన పిల్లలకి చెప్పొచ్చు, అరే ఇలా ఆచరించండి. డైరెక్ట్ గా వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు మరి నేనే ఎందుకు, వై మీ అనే ఒక క్వశ్చన్ వస్తుంది. అంతే, మీరు ఆచరించకుండా చెప్పకూడదు. అంటే ఇది బర్డెన్, ఇదేదో నేర్చుకొని ఇది బర్డెన్ లాగా చెప్పకుండా ఇది బై దిస్ యూ విల్ బెనిఫిట్ అని అది రావాలి సార్. బెనిఫిట్ లేకపోతే నేను కూర్చోను కదా. ఇప్పుడు 1 hour నాకు పొద్దునే 8 గంటలకు లేచి నేను కూర్చోవాలంటే నాకు నాట్ వర్త్ ఇట్ రియల్లీ. ఏదో బెనిఫిట్ ఉంది దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేద్దామనే కూర్చుంటున్నాం మనం. సో వాళ్ళకి ఆ బెనిఫిట్ ఉంటుంది దీనిలో. యువర్ లైఫ్ విల్ చేంజ్, యువర్ లైఫ్ విల్ బికమ్ ఈజియర్, బెటర్, యూ కెన్ క్విక్లీ గో త్రూ డిఫికల్టీస్. అటువంటివి వస్తేనే మనకి అది మనకు కూడా ఎక్స్పీరియన్స్ కావాలి. అయితే అప్పుడు వాళ్ళకి దెన్ ఇఫ్ బెనిఫిట్ ఉందంటే వస్తారు అందరూ. అవును, ఇట్లా పవన్ చదువుకోవాలి. గారు చెప్పారు. ఇక్కడ పవన్ గారు ఏం చెప్పారు? నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఆచరణలో పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆచరించకుండా మనం చెప్తే ఎవరు నమ్మరు. సో ఆచరణలో పెట్టినప్పుడు దాని బెనిఫిట్ అందరికీ కనిపిస్తుంది. ఇప్పుడు సంధ్యావందనం ఉందనుకోండి, సంధ్యావందనంలో మామూలుగా చాలా మంది అడుగుతూ ఉంటారు, మేము చేస్తాము, దాని బెనిఫిట్ ఏంటి అని.
రైట్. కానీ దానిలోనే రాస్తుంది దాని బెనిఫిట్ ఏంటో, అంటే దాన్ని అనుభవించడమే కాకుండా దాని బెనిఫిట్ కూడా దానిలో రాస్తుంది. మనం గాయత్రి అంతా అయిపోయాక మనం చెప్పుకుంటాం ఆయుః పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం, అవన్నీ చెప్పుకుంటాం. మహ్యం దత్వా ప్రయంతం బ్రహ్మలోకం, ఇవన్నీ కూడా దాని బెనిఫిట్స్. ఇది చేసిన దాని వల్ల ఇది బెనిఫిట్ అని. కానీ ఏంటంటే ఫస్ట్ మనం దాన్ని యాక్సెప్ట్ చేయగలిగి దాన్ని మనం ఆచరించగలిగితే మనకు అర్థమవుతుంది. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. ఒక చిన్న ఛాలెంజ్ లాగా తీసుకొని జాయిన్ అయిన వాళ్ళందరూ కూడాను ప్రాబబ్లీ నెక్స్ట్ 2 సెషన్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ ఇన్ ద సేమ్ ప్యాత్ మీరు ప్రతి ఒక్కళ్ళు కూడాను కుదిరితే ఇంకొకళ్ళు ఎవరినైనా కూడాను యాడ్ చేయగలిగితే వచ్చి జాయిన్ అవ్వమని చెప్పండి. అట్లీస్ట్ సంబడి ఎల్స్ విల్ ఆల్సో గెట్ బెనిఫిటెడ్ బై లిజనింగ్ టు. ఎందుకంటే నెక్స్ట్ 2 చాప్టర్స్ ఉన్నాయి. విల్ క్లోజ్ అవుట్ భగవద్గీత. మనకి అఫ్ కోర్స్ రికార్డెడ్ సెషన్స్ కూడా ఉన్నాయి, వినొచ్చు అందరూను. సో యాజ్ మచ్ as పాసిబుల్ మిగతా వాళ్ళకు కూడా చెప్పండి. ఒక్కళ్ళకే బెనిఫిట్ అని కాదు. ద మోర్ వీ అండర్స్టాండ్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ వాట్ ఎవర్ వీఆర్ లుకింగ్ ఎట్, ఇప్పటిదాకా ఆయన 15 చాప్టర్సే 16 చాప్టర్సే కానీ నెక్స్ట్ ఉన్న కపుల్ ఆఫ్ చాప్టర్సే కానీ వీటన్నిటి వల్ల మనకి ఉన్న ఒక క్లారిటీ, ఒక స్టెబిలిటీ ఆఫ్ మైండ్, వాట్ ఆర్ వి డూయింగ్, వాట్ ఆర్ వి నాట్ డూయింగ్, ఇవన్నీ తెలుస్తాయి కదా. ఆఫ్ కోర్స్ ఇట్ విల్ హెల్ప్ అస్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ అవర్ లైఫ్. అది మన ఒక్కళ్ళకే కాక మిగతా వాళ్ళకు కూడా తెలుసుకోవాలి. సో అది ట్రై చేయండి. ఒక్కొక్కళ్ళు కుదిరితే కనుక ఇంకెవరినన్నా కూడా చెప్పి వాళ్ళకి ఈ సెషన్స్ నడుస్తున్నాయి జాయిన్ అవ్వండి చెప్పి మనం కూడా ఇంకొకళ్ళకి కూడా చెప్పాలి. అండ్ జస్ట్ టు యాడ్ అండి, మన ఈ రికార్డెడ్ సెషన్స్ మనకి లైవ్ లో మేబీ టైం కన్స్టెంట్ వల్ల కొంతమంది జాయిన్ అవ్వలేకపోతున్నారేమో, కానీ బట్ చాలా మంది వింటున్నారు. చాలా మంది దే ఆర్ గివింగ్ దేర్ రెస్పాన్సెస్. వీఆర్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ అ పర్సన్ లైక్ సుబ్రహ్మణ్య గారు. We should use this opportunity as much as possible. Right. Simple. ఇంకో 2 weeks లో ఇది అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ స్టెప్స్ అని ఆలోచించి మేబీ ఇన్ ద గ్రూప్ చాట్ అందరు పెట్టారంటే మీ సజెషన్స్, దెన్ వీ విల్ హ్యావ్ టైమ్ టు ప్లాన్. Absolutely. అది కూడా మంచి పాయింట్ అండి. అందరూ మీకు మీకు ఏదైతే బాగుంది అనిపిస్తుందో అది కొంచెం పెట్టండి, చాట్స్లో పెట్టండి మనకున్న దాంట్లో. దెన్ వీల్ యాక్చువల్లీ ఆఫ్లైన్ మేము కూడా డిస్కస్ చేసి విల్ స్టార్ట్ అనదర్ వెదర్ ఇట్ ఇస్ సిరీస్ ఆర్ కానీ లేకపోతే వెరీ నెక్స్ట్ సెషన్స్ బాగుంటుంది. సుబ్బు గారు ఆఫ్టర్ ఇది రికార్డింగ్ ఆపాక మీరు కొంచెం దీని సెషన్ అయ్యాక మీరు నేను పవన్ ఒకసారి విల్ జస్ట్ స్టే ఆన్ కపుల్ ఆఫ్ మోర్ మినిట్స్. ఓకే, క్లోజ్ చేద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమః శివాయ. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ.